అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 8వ తారీఖు 3వ నెల మార్చి 8 3వ నెల 2025 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మందిర వార్షికోత్సవ వాక్య భాగంలోనికి వెళ్దాం. ఎందుకు మనము దేవుని సన్నిధిలో చేరాలి, ఎందుకు దేవుని మహిమపరచాలి అని మనం ఈరోజు నేర్చుకుందాం. దేవుని మాటలో చూస్తే నెహెమ్యా 10వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ మాటలో చివరి భాగంలో ఉంటుంది, మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము అనే మాట నేను ఎప్పుడు చదివిస్తూ ఉంటా. ఏ మానవుడైనా కూడా తన జీవితంలో ఆశీర్వదించబడాలంటే ఎక్కడ ఆశీర్వదించబడతాడు అంటే మరి ఎక్కడ కూడా ఆశీర్వదించబడడు. దేవుని మందిరంలో చేరి దేవుని స్తుతిస్తే మనిషి ఆశీర్వదించబడతారు. ఆ సత్యం ఎరిగినటువంటి భక్తులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాసిన మాట ఏమంటే, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎప్పటికి కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని హత్తుకొని ఉండాలి. చూడండి, ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చినారు. ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఆదివారము కూడా అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక దేవుని మందిరమును వదిలిపెట్టక ఉండాలి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం చదివినా నేను, చివరి భాగంలో ఉంటుంది అన్నమాట. కీర్తనలు 26వ అధ్యాయం 28వ వచనము చదువుకున్నట్లయితే, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఎందుకు నేను విడిచిపెట్టకుండా ఉన్నానంటే, బాగా వినాలా, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని మనం చదువుకుంటుంది. ఎందుకు విడిచిపెట్టడం లేదు వాళ్ళు అంటే, ఆ దేవుని మందిరములో ఏముంది అంటే తేజో మహిమ ఉంది. దేవుని మందిరంలో ఏముంది? తేజో మహిమ దేవుని మందిరంలో ఉంది. కనుక మేము ఆ దేవుని మందిరంలో ఏం చేస్తున్నాము? మేము ప్రేమించుచున్నాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు దేవుని మందిరము మేము విడిచిపెట్టము అన్నారంటే, దేవుని మందిరంలో ఏముంది? తేజో మహిమ దేవుని మందిరంలో ఉంది. కాబట్టి మేము దేవుని మందిరమును విడిచిపెట్టక ప్రేమిస్తూ ఉన్నాం. దేవుని మందిరాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారు. నిజంగా చూడండి, ఒకరి మధ్యలో ఒకరికి కూడా ప్రేమ ఉంటేనే కలిసి నడవగలుగుతారు. దేవుని ఎడల నీకు కూడా ప్రేమ ఉంటేనే నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతావు. దేవుని మీద నీకు ప్రేమ లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, లేదా నువ్వు ఒక నాస్తికుడు అయినావు అనుకోండి, దేవుని నువ్వు ప్రేమించావు. దేవుని మందిరం మీద నీకు ప్రేమ ఉండాలంటే దేవుని నువ్వు ప్రేమించాలి. మందిరము మీద ఏముంది? తేజో మహిమ. ఈ మహిమ ఎన్నడెన్నడూ కూడా మారనటువంటి మహిమ, ఎన్నడెన్నడూ కూడా మారనటువంటి ప్రేమ దేవుని మందిరములో జరుగుతుంది. అందుకే ఈరోజు ఈ మందిర వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ నిరంతరము కూడా ఉంటుంది అని మనం చూస్తున్నాం. 23వ కీర్తన 6వ వచనంలో, నేను బ్రతుకు దినములన్నీ కూడా ఎంతవరకు దేవుని ప్రేమించాలా, ఎంతవరకు దేవుని మందిరములో ఉండాలా? ఈ రోజు కాదు, రేపు కాదు, మరునాడు కాదు. నేను బ్రతుకు దినముల అన్ని కూడా, అంటే నేను ఈ భూలోకములో ఎన్ని సంవత్సరాలు జీవిస్తానో, దేవుడు నాకు ఎంత ఆయుష్కాలాన్ని అనుగ్రహించినాడో అంత ఆయుష్కాలం అంతా కూడా ఏమొస్తామంటే దేవుని మందిరములో గడిపితే కృపాక్షేమములు నా వెంట వచ్చును. బాగా జాగ్రత్త. మొదటిది, దేవుని మందిరమును వదిలిపెట్టము అని వాళ్ళు చెప్పినారు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, దేవుని మందిరములో తేజో మహిమ ఉంది. వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమించినారు. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారంటే, వాళ్ళకు ఎప్పుడు ఏం దొరుకుతుంది? కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఏమొస్తున్నాయి? దేవుని మందిరాన్ని వెతికే వాళ్ళకి కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తా. ఎక్కడ? దేవుని మందిరములో నువ్వు నివాసం చేయాలి.
ఆయన నివాసము ఎంత రమ్యమైన చూడండి. ఆయన నివాసము చాలా గొప్పది, మహిమ గలది. ఆయన నివాస స్థలాన్ని ఆకాశమందున్నటువంటి దూతలు, భూలోకమందున్న మనము నిరంతరము కూడా ఆయన సింహాసనాన్ని, ఆయనను మనము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరము ఆరాధించేటువంటి స్థలం ఏది అంటే దేవుని పరిశుద్ధ ఆలయం. ఆ ఆలయంలో చేరి నువ్వు దేవుని ధ్యానించాలి, దేవుని గణపరచాలి. 52వ కీర్తన 8వ వచనంలో అయితే, నేనైతే కృపాక్షేమములు నీ వెంట ఉన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఎట్లుంటావంట, నేను దేవుని మందిరంలో నిరంతరము ఉంటాను కాబట్టి నేనైతే దేవుని మందిరములో ఎట్లా ఉంటాను, పచ్చగా. ఎంత మంచి మాట చూడండి. దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నేనున్నాను. బా, గొప్ప అద్భుతమైన మాట ఇది. పచ్చని ఒలివ చెట్టు వలె. ఇది చూడండి, నిజంగా చెట్టు కాకపోయినా ఎంత అందంగా ఉందో దాని చెట్టు కలర్ ఇచ్చింది. నిజంగా మనము కూడా ఒలివ చెట్టు వలె పచ్చగా నేనుంటా. ఎక్కడ ఉంటారు పచ్చగా? దేవుని మందిరములో ఉంటే, దేవుని మందిరములో గడిపితే పచ్చని ఒలివ చెట్టు వలె నేనున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరి మీద? దేవుని కృప. దేవుని యొక్క మందిర ఆవరణంలో దేవుని కృప దొరుకుతుంది. ఎక్కడా కూడా దేవుని కృప దొరకదు. ఆయన ఆలయంలో, ఆయన మందిరంలో మాత్రమే ఏమి దొరుకుతుంది? దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎక్కడ దొరుకుతుంది? సంఘములో దొరుకుతుంది, సహవాసములో దొరుకుతుంది. అందుకే మనము దేవుని యొక్క సంఘ సహవాసాన్ని వదిలిపెట్టకూడదు. నిరంతరము దేవుని యొక్క మందిరములో మనము గడపాలి. 84వ కీర్తన 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ధన్యులు. ఎక్కడెక్కడో నీ సమయాన్ని గడిపితే నీవు నేను ధన్యులము కాదు. ఎక్కడ గడపాలా? దేవుని మందిరములో నివసించు నీవు ధన్యుడవు. వారు నిత్యము నిన్ను ఎవరు స్తుతిస్తారు? దేవుని మందిరములో గడిపేవాడు మాత్రమే స్తుతిస్తాడు. ఎవరు గణపరుస్తారు? దేవుని మీద భక్తి కలిగిన వాడు దేవుని గణపరుస్తారు. ఎవరు ప్రేమిస్తారు? ఆయన ఆశీర్వాదాలు కోరుకునేవాడు ఆయనను ప్రేమిస్తాడు. ఆయన తేజో మహిమ మీద ఆశ గలవాడు ఆయనను పూజిస్తాడు. అందుకే నిత్యము మేము నిన్ను స్తుతించదము. ఎప్పుడెప్పుడు స్తుతించాలా? ఆదివారం మాత్రమేనా? నిజంగా నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని గురించి ఒక పాట పాడి గణపరచి స్తుతిస్తే నీకు ఎంత మంచి మేలు జరుగుతుందో ఆలోచించండి. 92వ కీర్తన 19వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారమై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుతురు. ఎక్కడ వర్ధిల్లుతారంట వాళ్ళు? దేవుని యొక్క ఆలయములో, ఆవరణములో వాళ్ళు ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. నువ్వు వర్ధిల్లాలంటే ఎక్కడ వర్ధిల్లాలా? మొక్క పెరగాలంటే ఎక్కడ పెరగాల? దానికి ఎన్నన్నా నీళ్ళు పోయండి, అది పెరుగుతుందా? ఎందుకు? అది ఎక్కడుంది? దాన్ని తీసుకుపోయి భూమిలో పెట్టాం, బాగోదు అది. కానీ మొక్క పెరగాలంటే ఎక్కడ పెరగాల? భూమిలో ఉండాలా. నీవు ఎక్కడ ఉండాలా? క్రీస్తులో ఉండాలా. క్రీస్తులో ఉంటేనే నువ్వు పెరుగుతావు. వాక్యం అనే నీరు నీకు పోయబడితేనే నువ్వు ఆత్మలో ఎదగగలుగుతావు. ఒకవేళ నువ్వు భూమిలో లేకపోతే, ఆత్మ అనే నీరు పోయకపోతే, వాక్యం అనే నీరు నీలో లేకపోతే నువ్వు ఫలించవు, అభివృద్ధి చెందవు. ఒక మొక్క భూమిలో ఎట్లా ఉందో నీవు సంఘములో ఆ విధంగా ఉండాలా. దేవుని ఆవరణంలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదించబడతావు. 192వ కీర్తన 104వ కీర్తన 33వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించేదను. నా దేవుని నేను కీర్తిస్తా. ఎంతకాలము? జోసెఫ్ సార్ ఉన్నంత కాలము ఆయన దేవుని స్తుతించాల్సిందే. నేనున్నంత కాలము నేను దేవుణ్ణి, నీవు భూమి మీద ఉన్నంత కాలము నువ్వు దేవుణ్ణి
చనిపోయిన వాడు ఎవడు కూడా దేవుని స్తుతించాడు. ఎవరైనా దేవుని స్తుతిస్తారా? చనిపోయిన వాళ్ళు చేయొద్దండి. బ్రతికిన వాడు మాత్రమే దేవుని స్తుతించగలడు. ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి, కనపరచాలి, ఆరాధించాలి. అందుకే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలం ఓరని నాటబడిన వాడే ఆకువాడక తమ కాలం అంతా ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. మనం కూడా ఫలించాలి అంటే నువ్వు ఉన్నంత కాలము దేవుని మహిమపరచాలి, కీర్తనలు పాడాలి, ఆయన గురించి గొప్ప స్వరమెత్తి నువ్వు పాడాలి. రెండవ భాగముగా యెషయా 56వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుని ఆవరణములో దేవుడు ఆశీర్వదిస్తాడని చూస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తుంటండి? ఎక్కడంట? నా ప్రార్థనా మందిరము. ఎవరిది ప్రార్థనా మందిరము? క్రీస్తుదై ఉండాలా. క్రీస్తుది కాకుండా మరి ఎవరిది ఉన్నా కూడా అది ప్రార్థనా మందిరము అని అనబడదు. ఎన్నెన్నో గొప్ప గొప్ప పేర్లు కలిగినవి ఉన్నాయి, అవన్నీ కూడా మనుషుల పేర్లతో కూడుకున్నవి. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాయబడి ఉందంటే, నా ప్రార్థనా మందిరములో వారిని నేనేం చేస్తాను? ఆనందింపజేస్తా. నా ప్రార్థనా మందిరంలో మీరు సంతోషంగా ఉంటారు. ఎక్కడ కూడా మీకు సంతోషం దొరకదు. అంతకుముందు పాడుతుంది కదా ఇప్పుడు పాట, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని. ఒక మనిషి ఎదుగుతున్నాడంట, సమాధానం ఎక్కడ, సంతోషం ఎక్కడ, శాంతి ఎక్కడ అని దొరుకుతున్నాడు. బంధువులను వెతికాడు, స్నేహితులను అడిగాడు, కానీ ఎక్కడా సమాధానం లేదు. చివరికది నీలోనే కనుగొన్నాను, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. నిజంగా ఈరోజు నీకు చింత ఉంటే, బాధ ఉంటే, సమస్య ఉంటే, ఈ ప్రపంచంలో ఏ దేవుడు చెప్పని మాట ఆయన చెప్తున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయి. నా కుమారుడా, నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా, దిగులు పడుతున్నావా, నలిగిపోతున్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, నీ బాధ, నీ చింత నా మీద వేయి. ఈ మాట చెప్పే ధైర్యం ఈ ప్రపంచంలో ఏ దేవుడికి లేదు. ఎంత మాత్రం కూడా చింతపడద్దు, ఎంత మాత్రం కూడా నలిగిపోవద్దు. నీ చింత ఆయన మీద వేసి దేవుని సన్నిధిలో నీ సమయాన్ని గడుపు, నీ చింతలన్నీ కూడా తీరిపోతాయి. అందుకే దేవుని ఆలయము ఎంతో గొప్పది. ఈ ఆవరణములో గడపడానికి మనం ఇష్టపడాలి, సమాధానముతో రావాలి, శాంతితో మనం రావాలి. ఇంకొక మాట చూస్తే అదే మాటలో, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములకు. ఆ కాలంలో బలులు అర్పించే వాళ్ళు, కానీ ఈ కాలంలో హృదయం అర్పించాలా దేవునికి. ఏమర్పించాలా? నీ హృదయాన్ని అర్పించాలా. ఆనాడు బలులు అడిగినాడు దేవుడు, ఈరోజు నీ హృదయం అడుగుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకు. ఎందుకంటే నీ హృదయము పనికి మాలినదిగా ఉంది, నీ హృదయము పాప రోగముతో నిండి ఉంది. అందుకే నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను నీ హృదయాన్ని శుద్ధిపరుస్తా అంటాడు. అందుకే ఏమంటాడంటే, నా బలులను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము, బాగినాల నా మందిరము సమస్త జనులకు. ఎవరెవరికి? చచ్చిన వాళ్ళకి, బ్రతికిన వారికి. ఇది దేవుని మందిరం. ఎవరికైనా డౌట్ ఉంటే బాగా క్లారిఫై చేసుకోండి. ఎవరిది? ఎవరికి ఇది? చచ్చిన వారికి, బ్రతికిన వారికి దేవుని మందిరం ఇది. దేవుని మందిరం కాదేమో అని ఎవరికైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి మీ హృదయంలో. ఏమిది? సమస్త జనులకు. చనిపోయిన వారు రావాల్సిందే, బ్రతికిన వాళ్ళు రావాల్సిందే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రతి మనిషి 3 సమయాలలో దేవుని సన్నిధిలోనికి రావాలా. ఎప్పుడెప్పుడు? హ్యాచింగ్, మ్యాచింగ్, డిస్పాచింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు ప్రార్థన పోనోళ్ళు కూడా 3 సార్లలో ఒక్కసారన్నా ఈ 3 రావాలా, లేకపోతే వాడు మనిషే కాదు. ఏ సమయాలంట? హ్యాచింగ్,
మ్యాచింగ్, డిస్పాచింగ్. పుట్టినప్పుడు అయ్యా మా పిల్లగానికి పేరు పెట్టు అని చర్చిలోకి తెస్తారు. మ్యాచింగ్, పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికన్నా వస్తాడు, పెళ్లి సూపులన్నా చర్చలు జరుగుతాయి. హ్యాచింగ్, మ్యాచింగ్. డిస్పాచింగ్ ఎప్పుడు? తీసుకుపోయేటప్పుడు. అందుకే సమస్త జనులకు ఇది ఏమంట? ప్రార్థనా మందిరం అనబడును. కానీ ఆనాటి కాలం నుంచే దేవుడు ముందుగానే చెప్పినట్టున్నాడు, ఇది ప్రార్థన కాదా, ప్రార్థనా మందిరమా కాదా అని అనుకున్న వాళ్ళకి ఇది ఎవరికి అంట? సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఎవరెవరికయ్యా? చనిపోయిన వాళ్ళు కూడా జనులే కాదా? అందుకే పరదేశులము అని పడతాం. ఎందుకు? నేను ఇంతకాలం ఈ దేశంలో ఉన్నా ఆ దేశంలోకి వెళ్ళిపోతున్నా అని. ఆ దేశము అమెరికా పోవచ్చు కానీ ఆ దేశానికి పోవాలనుకోవద్దండి. అనుకోకుండా పోవాల్సిందే ఏదో ఒక సమయం. సమస్త జనులకు ఇది ఏమంట? ప్రార్థనా మందిరము అనబడును. ఈ ప్రార్థనా మందిరము వైపు ఉండి ఈ ప్రార్థన కూడికలో చేరి దేవుని గణపరిస్తే దేవుడు ఏం చేస్తాడంటే చూడండి, 93వ కీర్తన 5వ వచనం, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ శాసనములు చాలమా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలమయ్యా. ఎందుకు? నువ్వు పరిశుద్ధుడు అయ్యా. ఈ ప్రపంచంలో ఎవరైనా పరిశుద్ధుడు ఉన్నాడా? చేయొద్దండి, నేను పరిశుద్ధుడు అన్నతోని ఎవడు లేడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అందుకే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతున్నప్పుడు ఆమె అందరిని తప్పించుకొని వచ్చి ఎక్కడ పోయి నిలబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర పోయి నిలబడింది. అందరూ కూడా నిలబడినారు. ఆయన అన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు మొదటి రాయి ఆమె మీద. అందరూ కూడా నిలబడిపోయినాడు. ఇప్పుడు ఎవరు పరిశుద్ధుడు? అందరూ అనుకున్నారు మేము పరిశుద్ధులం కాదబ్బా, మేమందరం పాపులమే అని తెచ్చిన రాళ్ళు పక్కకు పాడేసి అందరు వెళ్ళిపోయినారు. యేసు ప్రభు మాత్రమే ఎవరు? పరిశుద్ధుడు. అందుకే అందరం కలిసి ఒకసారి చెప్తాం, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి. చాలా మంది హల్లెలూయా హల్లెలూయా అనిపిస్తుంది. హల్లెలూయా ఎప్పుడు ఆయనకి మహిమ చెందాల. మొన్న పెద్ద మీటింగ్ జరిగినప్పుడు కూడా ఇదే చెప్పించిన. అందరు డినామినేషనల్ ఇట్లా చూస్తున్నారు. నాకు వెళ్ళి హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు కానీ ఇదే కొత్త పెట్టినారు. కానీ క్రిస్తంగం అంటే ఒక ప్రత్యేకత ఉండాలి కదా. మన వాళ్ళు కూడా అనవచ్చు, అప్పుడప్పుడు అనిపిస్తే బాగుంటున్నాయి మా సారు అని. అందుకే ఇప్పుడు ఇది రాజులకు రాజుకి, ప్రభుల ప్రభుకి. ఎవరికయ్యా జయము? జయశాలికా? ఎవరు జయశాలి? యేసుక్రీస్తు. ఈరోజు మనుషులు జయశాలు అని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి జయం కొడుతున్నారు. దేవుడు జయశాలి, ఆయనకు జయము జయము అన్నాము మనము. ఎందుకంటే ఆయన మాత్రమే ఎవరు? పరిశుద్ధుడు. అందుకే ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 18 నుంచి 2 లోపల భయపడతండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 18 నుంచి 21 వరకు చదివితే అక్కడ కొన్ని భాగాలు నేను చదువుతాం, మీరు మళ్ళీ క్లియర్ చదువుకోండి. దేవా, ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఏం చేస్తాడంట ఆయన? మా విన్నపములు మా మనవులు ఆలకించి నీ కనుదృష్టి రేయింపగలు ఈ మందిరము మీద ఉండును కాక. ఆలకించుము, ఆలకించి క్షమించు అనే మాట ఉంటుంది. అక్కడ ఏముంటది? దేవా, ఈ మందిరము వైపు చూసి మేము ప్రార్థన చేస్తే మా మనవి ఆలకించు, ఆలకించి క్షమించు, క్షమించి కాపాడు అని ఉంటది. ఈ మందిరములోనికి వచ్చి ప్రార్థన చేస్తే కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, ఆలకించి క్షమిస్తాడు. చదవండి 6వ అధ్యాయం 18 నుంచి 21 వరకు. గట్టిగా చదవాలా? మనుషులతో కలిసి దేవుడు భూమి మీద నివాసము చేయున ఆకాశము మహాకాశము నిన్ను పట్టజాలము. మరి ఎక్కడ ఉంటాడు ఆయన? ఆకాశం మహాకాశం పట్టకపోతే
ఆకాశము మహాకాశం కంటే నువ్వు గొప్పోడివి. అందుకే నిన్ను ఆలయంగా చేసుకున్నాడు ఆయన. నువ్వే ఆయన ఆలయము. ఎవరు నువ్వు? ఎక్కడున్నాడు ఆయన? నీ హృదయంలో ఉన్నాడు ఆయన. నీవు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన స్థలమందు మోకరించి ప్రార్థన చేస్తే నీలో ఉండే దేవుడు నీ ప్రార్థనను ఆలకించి సమాధానం ఇస్తాడు. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును నీ సేవకుడు నీ సన్నిధిని చేయు చేసే ప్రార్థనను విన్నపముల యందును లక్ష్యముంచి సేవకుడు నాయన నేను చేయు ప్రార్థనను చూడండి, నీ సేవకుడు నాయన నేను చేయు ప్రార్థనను మొర్రను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలం. ఏ నామం ఉండాలా? ఎవరి నామం ఉండాలా? నీ ఇంటికి ఎవరి పేరు ఉంటుంది? నీ పేరే. సంఘం ఎవరిది? క్రీస్తుది. దానికి ఎవరి పేరు ఉండాలా? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. ఎవరిది? తన సంఘము. అది ఎవరిది? క్రీస్తు సంఘము. అందుకే నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలమునున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింపగలు నిల్చునుగాక. ఎప్పుడెప్పుడంట కనుదృష్టి? ఎప్పుడెప్పుడు ఉంటది? మనకుంటేవా ఒకరి మీద కనుదృష్టి రాత్రింపగలు? ప్రాణం బాలేని వాళ్ళ కాడ కూడా ఉండి రాత్రి బాబులు మేల్కొని చూసుకుంటూ ఉండు అంటే చూసుకుంటావా? ఎప్పుడన్నా ఒకసారి టప్పునికేయక తప్పదు. అవునా కదా? కానీ ఆయనైతే ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు కునుకడు, ఆయన కన్నులు రాత్రింపగలు ఈ మందిరం మీద ఉండును గాక అంటాడు. నీ సేవకుడును నీ జనులైన ఇజ్రాయేలీలు స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము. ఆకాశంలో నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. థాంక్యూ. ఆలకించినప్పుడు చూడండి ఎంత మంచి దేవుడు. ఆలకిస్తే ఏం చేస్తాడు ఆయన? కుషనయ్య క్షమిస్తాడు. మనమైతే మనసులో పెట్టుకుంటాం, పగబడతాం కదా. మనుషులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, మీరు విన్నారో లేదో. ఆ మనిషి పగ పాము పగ అని. అసలు పాము పగ పెట్టుకునే కాదు, ఏమన్నా మనిషా? ఉత్తుత్త మాటలు. పాములు పగ పెట్టుకుంటాయి, కుక్కలు పగ పెట్టుకుంటాయి, నక్కలు పగ పెట్టుకుంటాయి అనేది ఉత్త మాటలు. మనుషులే విషముతో నిండినోడు ఎవరు అన్నిటికంటే ఘోరమైనోడు మనిషికి. పాముకి పెద్దలు చెప్తారు, పాముకి ఎక్కడుంటుందంటే విషము తలలో ఉంటది, తేలుకి తోకలు ఉంటది, మనిషికి నిలువెల్లా ఎప్పుడు విషం చిమ్ముకుంటుంటాడు మనిషి. అందుకే కుక్క కొరికిన ఏం కాదు, కానీ మనిషి కొరికితే కష్టం. మనుషులు కొరకకుండా జాగ్రత్త చూసుకోండి. కుక్కలు కొరికినా పర్లేదు, సూదులు ఉన్నాయి. అందుకే ఏమంటారు చూడండి, ఇక్కడ చదవమా. ఆలకించి క్షమించు. ఏమంటాడు? ఆలకించి క్షమించే దేవుడు మన దేవుడు. నువ్వు ఎంత పనికిమాల వారిని కూడా దేవుని దగ్గరకు వస్తే క్షమిస్తాడు. చాలా మంది మనుషులు ఎట్టుంటాయంటే మనసులోనే పెట్టుకుంటుంటారు. పెట్టుకొని కుల్లి పండుగ కుల్లి ఏమైతుంది వాసన లేచినట్టు మనుషులు వాసన లేస్తుంటారు. కానీ మన దేవుడు క్షమించే దేవుడు. ఆయన క్షమాపణ కలిగిన దేవుడు. ఆలయము తట్టు మందిరము తట్టు కన్నులెత్తి చూసి ప్రార్థన చేస్తే ఆలయము తట్టు మనం చేసిన ప్రార్థనను వింటాడు, ఆలకిస్తాడు. ఆలకించి క్షమించే దేవుడు. హగ్గయి గ్రంథం చూద్దాం, 2వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఏమితో నింపుతాడంట? మహిమ. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు.
మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపుతా. ఏమంట? నీకు సమాధానము లేకపోతే, నీకు శాంతి లేకపోతే, నీకు ఇబ్బందులు ఉంటే ఇక్కడ వచ్చి నువ్వు ప్రార్థన చేయి, మోకరించి, దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇది ఎవరు చెప్తున్నమాట? సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు ఆయన. ఎన్నడెన్నడు కూడా మారనటువంటి ప్రేమ. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 2 విషయాలు చూసుకొని ముగించుకుందాం. 16వ వచనం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. దేని? నా మందిరము నేను పరిశుద్ధపరచితిని. నా దృష్టి, నా మనసును నిత్యము దాని మీద నుండును. ఎప్పుడెప్పుడు ఉంటుందంట? నా దృష్టి, నా మనసు నిత్యము దేని మీద? మందిరము మీద. ఎందుకు మందిరము మీద ఉంది? మందిరములో చేరి ప్రార్థించే వారి మీద నా దృష్టి ఉంటది, నా మనసు ఉంటది అని చెప్తున్నాడు ఆయన. మనుషులతో చెప్తారు కదా, నీ మీదనే నా దృష్టి, నువ్వే నా ప్రాణం కదా. పెళ్ళి అయ్యేటప్పుడు చెప్తారు చాలా మంది, పెళ్లి చూపులలో కూడా ఫోన్లు వచ్చినాయి కదా ఇప్పుడు. హలో, నాకు పెళ్ళి అయినాక నేను కార్లో చెప్తా. హలో, నాకు పెళ్ళి అయినప్పుడు నేను రెస్టారెంట్కి తీసుకుపోతా, 5 స్టార్స్ హోటల్కి తీసుకుపోతా అని చెప్తాడు. ఆనే వస్తుంది తర్వాత. పెళ్ళి ఏంటది 6 నెలలయా, కార్లో తీసుకోపోలే, రెస్టారెంట్కి తీసుకోపోలే, ఏమొస్తుంది? పెళ్ళి రానప్పుడు ఇన్ని మాటలు చెప్తివి, ఇప్పుడు పెళ్ళి అయినాక ఒక్క హోటల్ కూడా నన్ను తీసుకుపోలేదు. మన ముఖ్య అతిథి గారు ఏపీ ఎస్పీ డిఎస్పీ మహబూబ్ బాష్ సార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దేవుని మాట చూస్తే చూడండి ఏం చెప్తాంటే, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టి, నా మనసు నిత్యము దాని మీద ఉండు. దేని మీద? దేవుని మందిరము మీద దృష్టి ఉంచే దేవుడు ఆయన. 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకున్నట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చూడండి, మీరు దేవుని ఆలయము. ఇవి కట్టుకున్న ఆలయం ఇది ఎందుకు అంటే, మనము చేరి ప్రార్థన చేసుకోవడానికి ఇది ఆలయం. ఇక్కడ వచ్చి మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనల మీద తన దృష్టి ఉంచుతాడు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరు ఆలయము? మనమే ఆయన ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనమే దేవుని ఆలయం. మనలో దేవుడు ఉన్నాడు. మనలను ప్రత్యేకంగా ఆయన ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉండడానికి మనల్ని సృష్టికర్త ఈ లోకానికి పంపించినాడు. పాత నిబంధన కాలంలో గోపురములు అంటే కట్టుకున్న మందిరాల్లో దేవుడు ఉండేవాడు. ఇప్పుడైతే మనలో దేవుడు ఉన్నాడు. మనమే ఆయన ఇల్లై ఉన్నాము. చివరిగా 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మా. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించు
సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాడు. ఏ మందిరం మనము? ఆత్మ సంబంధమైన మందిరం. ఈ మందిరము శారీర సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మనము కూడుకోవడానికి కట్టుకున్నదే ఈ మందిరం. అంటే మనలో దేవుడు ఉన్నాడు, మనము ప్రార్థన చేసుకున్నకు కట్టిన మందిరము ఇది. దీంట్లో దేవుడు నివాసం చేస్తున్నాడు. దేంట్లో? మనలో. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని మందిరమును వదిలిపెట్టక మేము మా దేవుని మందిరమును విడిచి పెట్టము. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే దేవుని తేజో మహిమ దేవుని మందిరంలో ఉంటుంది. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు దేవుని మందిరంలో ఉంటారు. ఎవరు దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళకి కృపాక్షేమములు వస్తాయి. ఎవరికి కృపాక్షేమములు వస్తారో వాళ్ళు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటారు. ఎవరు ఒలివ చెట్టు వలె ఉంటారో వాళ్ళ మీద దేవుడు కన్ను దృష్టి ఉంచుతాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ.